ఓం మహాగణపతే నమః. జూలై మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలోను, అదేవిధంగా రవి కూడా మిథున రాశి, అదేవిధంగా కర్కటక రాశిలో ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మనకి కర్కటక రాశిలో సంచారము, కేతువు అదేవిధంగా కుజుడు మనకు సింహరాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను, అదేవిధంగా శని మీనరాశిలో సంచారం అనేది ఈ మాసంలో అనగా ఈ జూలై మాసంలో గ్రహం యొక్క సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వారికి ఈ మాసంలో జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా వీరికి కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాయి. ఎందువలంటే కుజుడు 3వ ఇంట చక్కటి ఫలితాలు కలగజేస్తాడు, శుక్రుడు 12వ ఇంట్లో కూడా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు గోచార రీత్యా. అదేవిధంగా కేతు కూడా 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఈ మూడు గ్రహాలు వీరికి, ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి, చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాయి. అయితే ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ముఖ్యంగా మనకి కుజుడు మిథున రాశి వారికి లాభాధిపతి, అదేవిధంగా 6వ అధిపతి 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కానీ, లీగల్ వ్యవహారాలు కానీ ఉన్నా కూడా అవి కూడా మీ యొక్క ధైర్యం వల్ల ముందుకు వెళ్ళడం వల్ల లాభదాయకంగా మారుతుంది. ఇంకా మీ యొక్క రక్త సంబంధికులు లేదా సోదరిమణుల వల్ల కూడా అనుకూలత అనేది ఈ మాసంలో మనకి చూడవచ్చు. ఇక చూసినట్టయితే అన్నింటా విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి కుజగ్రహం వల్ల కనిపిస్తున్నాయి. ఇక శుక్రుడు 12వ స్థానంలో సంచారము, శుక్రుని యొక్క స్థితి కూడా చాలా చక్కగా మనకు మిథున రాశి వారికి ఉంది. శుక్రుడు ముఖ్యంగా పంచమాధిపతి, అదేవిధంగా 12వ స్థానాధిపతి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు 12వ స్థానంలో సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అనుకూలంగా మిథున రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా సంతానం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ జూలై మాసంలో తప్పకుండా కలుగుతాయి. ముఖ్యంగా సుఖమైనటువంటి జీవితం ఉంటుంది, స్త్రీ సౌఖ్యం ఉంటుంది, దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనము, ఇంటికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు సమకూర్చుకునేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ముఖ్యంగా గోచరిస్తుంది. ఇక కేతువు కూడా 3వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అవి కంప్లీట్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూసినట్టయితే, రవిగ్రహము ఈ రాశి వారికి ఈ మాసంలో అంతగా అనుకూలంగా లేడు కాబట్టి అనవసరమైనటువంటి కోపతాపాలకు ముందుకు వెళ్ళకండి, ఈగోస్కి వెళ్ళకండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వర్క్ చేసేవారికి కూడా చాలా కష్టంగా ఉంది. పనిచేసే చోట ముఖ్యంగా మొండితనంగా ఉండకండి. పనిచేసే చోట కాస్త సంయమనం పాటించండి, ఓపికగా వహించండి. మీ యొక్క పై బాస్ వారితో కానీ, సహోద్యోగులతో కానీ అంతగా ఎదురు తిరగకుండా, అంటే కోపతాపాలకు వెళ్లకుండా సంయమనం పాటిస్తూ మీకు సంబంధించినటువంటి పనులను మీరు తప్పకుండా అప్పచెప్తూ ఉండండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో ముఖ్యంగా మీకు కలుగుతాయి. ముఖ్యంగా పౌరుషంగా మాట్లాడకుండా ఉండడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఈ మాసంలో ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా ఏదైతే రవిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక జరుగుతున్నవి చూసుకున్నట్టయితే, మనకు జూలై 10వ తేదీన గురు పౌర్ణమి అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక చక్కటి రోజుగా మనము గమనించవచ్చు. ఈరోజు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో, మీకు విద్య నేర్పిన వారు కానీ, లేదా మీ యొక్క జీవితంలో మీకు సలహాలు ఇచ్చేవారు కానీ, మీ ఆధ్యాత్మికత గురువులు కానీ ఉన్నట్టయితే
వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క గురువులకు పసుపు రంగు వస్త్రాలు లేదా స్వీట్స్ లాంటివి సమర్పించుకొని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు ఈరోజు జరుగుతాయి. ఇంకా చూసినట్టయితే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించుకోవడం వల్ల ఈరోజు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, గురుగ్రహం వల్ల కూడా కలిగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా దానం చేయడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదొక పరిహారంగా కూడా మనకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దానము అంటే పసుపు రంగు వస్త్రాలు కానీ, అదేవిధంగా మనకి బెల్లం కానీ, అదేవిధంగా అరటి చెట్టుకు పూజించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు, బెల్లము లాంటివి దానం చేయడం వల్ల కూడా మనకి ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి, వివాహం డిలే అవుతున్న వారికి ఇది ఒక మంచి చక్కటి రెమెడీగా మీకు కలుగుతుంది. అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి కూడా చక్కటి రెమెడీ అనేది మనకు కలుగుతుంది. అయితే ఈరోజు ఇంకా చూసినట్టయితే మనం గురు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా 108 సార్లు పఠించడం వల్ల మనకు ఈ చక్కటి ఒక పరిహారంగా కలుగుతుంది. ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురువే నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈరోజు మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది, గురుబలం కూడా పెరుగుతుంది. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి రాశి వారికి మనకి కలుగుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించండి. వీలైనట్టయితే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అదేవిధంగా తులసి మొక్కను నాటడం వల్ల కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు ఈ యొక్క ఏదైతే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో ఆ రోజు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ జూలై మాసంలో ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం గమనించినట్టయితే మనకు జూలై 29వ తేదీన నాగుల పంచమి అనేటటువంటి పండుగ మనకు కలుగుతుంది. ఆ రోజు ముఖ్యంగా నాగ దేవతారాధన కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే ఆ రోజు జూలై 29 మనకు ఉదయం 5:55 నుంచి మొదలుకొని 8:30 వరకు, ఉదయం 8:30 వరకు దాదాపు 2:35 వరకు ఈ ముహూర్తం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు నాగదేవతారాధన చేసినట్టయితే అది ఒక పరిహారంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు డిలేడ్ మ్యారేజ్ అంటే ఏంటి, మీరు ఒకవేళ మీ యొక్క వివాహం ఆలస్యం అవుతున్నా కానీ, లేదా చైల్డ్ బర్త్ ఎవరికైతే సంతానం గురించి చూస్తున్న వారికి సంతానము ఆలస్యం అవుతున్నా, లేదా సంతానం కలగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ నాగదేవతారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం చేయడము, నాగదేవతకు మనము ముఖ్యంగా పాలను అభిషేకం చేయడం వల్ల చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మీరు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనకు ఒక చక్కటి పరిహారంగా కూడా కలుగుతుంది. తద్వారా మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ, ఏదో మనకి జెనెటిక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ముఖ్యంగా వంశపారంపర్యంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్టయితే, మనకు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయో తెలియకుండానే ప్రతి పనిలో ఆటంకం కలగడము, మనం అనుకున్నటువంటి పని చేయలేకపోవడము, అది ఎందుకు పూర్తి కావట్లేదో మనకు తెలియకుండా ఉండడము లాంటివి ఈ యొక్క నాగదేవత ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది. మీకు ఏదైతే ఏ విషయాలనైతే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలకు తప్పకుండా విరుగుడు లాంటివి అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నాగదేవతారాధన అనేది మీ యొక్క జన్మ జాతకంలో గనక రాహు కేతువు అంటే 1వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఈ నాగదేవతారాధన చేయడం వల్ల ఆ రోజు ముఖ్యంగా
నాగదేవతకి పాలతో అభిషేకం చేయడము, పుట్టలో పాలు పోయడము, లేదా విష్ణువు యొక్క ఆలయం సందర్శించడం, లేదా శివుని యొక్క ఆలయం సందర్శించడం వల్ల ఇది ఒక చక్కటి పరిహారంగా ప్రతి రాశి వారికి ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీలున్న వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవడము మంచిది. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనము కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురు గ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ